హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మాకు అప్డేట్ అయితే వచ్చిందండి. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బుధవారం అయితే ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అదేమిటంటే, మనకు ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇక నుంచి విద్యార్థులు చదువుకునే కాలేజ్ యాజమాన్య ఖాతాల్లోకే నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది వర్తించనుంది. ఎస్సీ విద్యార్థులకు మాత్రం మనకి స్టూడెంట్ అకౌంట్లోనే ఇంతకుముందు రిలీజ్ చేసేవారు కదా, ఇప్పుడు కూడా స్టూడెంట్ అకౌంట్లోనే రిలీజ్ చేస్తారు. ఇది ఎందుకంటే వీళ్ళకి కేంద్రం నుంచి 60% వాటా ఉన్నందున, అలాగే రాష్ట్ర వాటా 40% కలిపి విద్యార్థుల ఖాతాల్లోకే జమ చేస్తారని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ మంజూరుకు విద్యార్థులు ఫేషియల్ రికగ్నైజేషన్ పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 2025-26 విద్యా సంవత్సరం ఎవరైతే చదువుతారో అప్పటి నుంచి మాత్రం ఫేషియల్ అటెండెన్స్ అనేది తీసుకొని దాన్ని బట్టి మనకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి 2024-25కి సంబంధించి మాత్రం కాదండి. ఇప్పుడు 2024-25 విద్యా సంవత్సరం మాత్రం కాలేజ్ అకౌంట్లోనే ఫీజు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇంతకుముందు ఫీజు కట్టేసిన వారి పరిస్థితి ఏమిటని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇది 2024-25 విద్యా సంవత్సరం, అంటే ఈ సంవత్సరంకి సంబంధించి మాత్రమే కాలేజ్ అకౌంట్లో వేస్తామని ఇక్కడ క్లియర్గా చెప్పారు కదా. అంటే పెండింగ్ అమౌంట్ 2023-24 అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్లోకి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి అది రిలీజ్ చేసినప్పుడు మాత్రం మీ అకౌంట్లోకే, అంటే జాయింట్ అకౌంట్లోకే మనకి క్రెడిట్ చేస్తారు. కానీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు దాని గురించి అప్డేట్ అయితే ఏమీ లేదు. కానీ మరి నెక్స్ట్ మనకి డిసెంబర్లో అయితే రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మరి పెండింగ్ అమౌంట్ అనేది ఇప్పుడే రిలీజ్ చేస్తారా, లేదంటే 2024-25 ఓన్లీ రిలీజ్ చేస్తారా అనేది దానికి సంబంధించి అప్డేట్ అయితే త్వరలోనే వస్తుంది. మరి పెండింగ్ అమౌంట్ లేట్ అయినా కూడా వేస్తారండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా 2019లో పెండింగ్ ఉన్న అమౌంట్ లాస్ట్ గవర్నమెంటు ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత అయినా మనకి లేట్గా అయినా వేసేసారు కదా. సో ఈ గవర్నమెంట్ కూడా అలా లేట్ అయినా కూడా వేసేస్తారు. లేదంటే ఒకవేళ నెక్స్ట్ మంతే వేస్తారు. దాని గురించి అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే 2024-25 విద్యా సంవత్సరం నుంచి మాత్రం మనకి కాలేజ్ అకౌంట్లో జమ చేస్తామని జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మీ స్టేటస్లో ఏమీ పెండింగ్ లేకుండా చూసుకోండి. 5 స్టెప్ వెరిఫికేషన్ కూడా మనకి కంప్లీట్ చేసుకోవాలి. అలాగే కాలేజ్లో కూడా ఏమైనా పెండింగ్ ఉందేమో చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను, అవి ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.